నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. 108 అంబులెన్సులపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. తిరుపతి రోయ ఆసుపత్రి అత్యవసర విభాగాన్ని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్తో కలిసి పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కు వచ్చిన అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. టీటీడీ కళ్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదిక రూపొందించాలి. అంతర్గత ఆడిట్ సమీక్ష సమావేశంలో టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లోకి నూతనంగా వెంకటగిరి, డక్కలి, బాలాయపల్లి మండలాలకు చెందిన 116 రెవెన్యూ గ్రామాలు విలీనంతో శ్రీకాళహస్తి నూతన డివిజన్గా ఏర్పాటు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. దేశంలోని వివిధ ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదికను రూపొందించాలని టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన అంతర్గత ఆడిట్ సమావేశంలో ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ కళ్యాణ మండపాలు ఎన్ని ఉన్నాయి, ఆదరణ లేనివి ఎన్ని ఉన్నాయి, ఆధునీకరించబడినవి ఎన్ని ఉన్నాయి తదితర స్థితిగతులను భక్తుల సౌకర్యవంతంగా వినియోగించుకోవడానికి సమగ్ర విధానాన్ని రూపొందించి టీటీడీ పాలక మండలికి నివేదించాలని తిరుపతి జేఈఓను ఆదేశించారు. టీటీడీ ఆలయాలలోని తిరువాభరణ రిజిస్టర్లను డిజిటలైజ్ చేసి డాక్యుమెంట్ను రూపొందించాలని తెలిపారు. అలాగే టీటీడీలోని అన్ని విభాగాలలోని మౌలిక వసతులకు సంబంధించి టూల్ అండ్ ప్లానింగ్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. తిరుమల తిరుపతిలోని వసతి గృహాలలో ఎఫ్ఎంఎస్కు సంబంధించి ఇప్పటికే ఉన్న యాప్ను భక్తులకు మరింతగా అందుబాటులోనికి తీసుకురావాలని ఈవో ఆదేశించారు. భక్తులకు ఈ యాప్ను సులభంగా డౌన్లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసి తమ అభిప్రాయాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. టీటీడీ వసతి గృహాలలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సేవలను మరింత మెరుగుపరిచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. టీటీడీ భూములు, స్థలాలు, ఇతర ఆస్తులపై స్థిరమైన మరియు ఖచ్చితమైన రికార్డులు రూపొందించేందుకు నిపుణుల సహకారం తీసుకోవాలని సూచించారు. టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులకు దర్శన టికెట్లు, అర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు బహుమానాల జారీ కొరకు టికెట్ స్కానింగ్ సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో గుత్తేదారులకు సకాలంలో చెల్లింపులు చేపట్టాలని, టీటీడీ వేద పాఠశాలలో బోధనా సిబ్బందిని భర్తీ చేయాలని, అటవీ విభాగంలో ఇంకనూ పూర్తి కాని పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే టీటీడీ ఆలయాలు, వసతి గృహాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈవో సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ కేవి మురళీకృష్ణ, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈటీవీ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్తో సీఎం నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో సుగుణమ్మ మాట్లాడుతూ జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటుందని తెలియజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని స్పష్టం చేశారు. P4 విధానం ద్వారా పేద కుటుంబాలను లక్షలాధికారులు చేసే బృహత్కర కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని తెలిపారు. 2019లో మన రాష్ట్రానికి మిగులు విద్యుత్ ఉండేదని, 2019 మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 9% విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. 1,26,000 కోట్ల రూపాయలను ప్రజలపై భారం మోపారని, కమిషన్లకు కకృతిపడి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను అధిక ధరలకు విక్రయించారని ఆరోపించారు. అయితే గత ప్రభుత్వం హయాంలో ప్రజలపై మోపిన 4,000 కోట్ల పైచిలుకు విద్యుత్ ఛార్జీలను సీఎం నారా చంద్రబాబు నాయుడు రద్దు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వమే ఆ భారం భరించేందుకు సిద్ధమైందని, ప్రస్తుతం తక్కువ ధరకే విద్యుత్ను కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నారని వివరించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ పరిపాలన సుపరిపాలన దిశగా తొలి అడుగు పూర్తి చేసుకుని 2026 సంవత్సరంలోకి మనమంతా కూడా అడుగున్నాము. 2026 సంవత్సరంలో కూడా మరెన్నో కార్యక్రమాల్ని ప్రజల సుఖశాంతుల కోసం, ప్రజాక్షేమం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన గావించడానికి ఎన్నో నిర్ణయాలు తీసుకొని మన కూటమి నాయకులైనటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ విద్యాశాఖ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా
అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని పరిగెత్తిస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ వలె స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా చేరువ చేసి ఈ రోజున మరి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపే దిశగా కూటమి పరిపాలన ఉంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. మరి ఈరోజు మనమంతా కూడా 24 జూన్న మన కూటమి ప్రభుత్వం ప్రారంభించి 25 ఈరోజు పూర్తి చేసుకొని 2025 జనవరి 2026లో మనము ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతోంది. మరి ఏ కార్యక్రమాల్లో చేసి ప్రజలకి సూపర్ 6 విధానాలని అన్నిటినీ కూడా ఏవైతే చెప్పారో వాటన్నిటినీ కూడా నెరవేర్చి స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఇచ్చినటువంటి వరాలను కూడా నెరవేర్చి అవే కాకుండా ఇంకా చెప్పన ఎన్నో కూడా ప్రజలకు చేరువ చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది. మొన్న కూడా 2025 డిసెంబర్ నాటికి ఏ కార్యక్రమాలు ఎంత విజయవంతంగా సూపర్ 6 విధానంలో ఎన్టీఆర్ భరోసా 3,000 పెన్షన్ నుంచి 4,000 పెన్షను, 6,000 పెన్షను, 10,000 పెన్షను, 15,000 వరకు కూడా వారి వారి అర్హతను బట్టి కూడా ఇవ్వడం జరుగుతుంది. పేద ప్రజలకు 5 రూపాయలకే భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్లు తెరవబడ్డాయి. అదేవిధంగా P4 విధానం ద్వారా బంగారు కుటుంబం, ఆదర్శ కుటుంబాలను తీసుకొని మరి ఎవరైతే పేదగా ఉండి చదువుకోలేక ఇల్లు లేక మరి ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వారందరినీ కూడా మరి ఆదర్శ కుటుంబాలుగా ఏర్పడి వారు బంగారు కుటుంబాలని మరి P4 ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వారిని బలోపేతం చేయడానికి కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ విధానాన్ని ముఖ్యంగా అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రంగాను స్వర్ణాంధ్రప్రదేశ్గాను తీర్చిదిద్దాలని ఆయన మరి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం మేరకు ఆశయ సాధన కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజల వద్దకు తన పరిపాలన తీసుకెళ్తూ ప్రజల వద్దకు ఇప్పటికి కూడా మరి ఆయన ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్తూ వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ మరి ప్రభుత్వం ఏం చేయబోతుందో ఏమి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారో తెలుసుకుంటూ ఆ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారంటే ఎలాంటి సందేహం లేదు. తల్లికి వందనమైన ఫ్రీ బస్ అయినా మహిళలకి దీపం పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా ప్రతి ఇంటికి తాగునీరు, ఇవన్నీ కూడా ప్రజలకు చేరువ చేసి వారందరినీ కూడా ఏదైతే భరోసా ఇవ్వడం జరిగిందో, ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు ప్రజల ముందుకు వెళ్తున్నామంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా మనకు తెలుసు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2019లో నిలపడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజున విద్యుత్ ఛార్జీలను పూర్తిగా తగ్గించేస్తానని ప్రగల్భాలు పలికారు. కానీ అతను అధికారంలో ఉన్న 5 ఏళ్ల అరాచక పాలనలో మనం చూసాం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 12,000 కోట్ల భారం ప్రజల వైపు మోపాడు. మరి ఈ విద్యుత్ కోతలతో మనం చూసాం గత 5 సంవత్సరాల్లో కూడా ప్రజలు అనేక ఇబ్బందులకు గురై అగమ్య గోచరమైన పరిస్థితి నెలకొనేలాగా మనమంతా కూడా చూసాము. నాణ్యమైన కరెంట్ ఇవ్వలేక సరే 9 సార్లు మరి కరెంట్ ఛార్జీలు పెంచి ట్రూ ఆఫ్ ఛార్జ్ అని మరి ఈ విధంగా ప్రజల్ని చాలా ఇబ్బందులు పాలు చేసి ప్రజలంతా కూడా ఎంతో అగమ్య గోచరంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము. ఈ రోజున మరి అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు మరి చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఇవ్వని హామీలను కూడా అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులెట్టిస్తుంది. ఈ విధంగా మరి విద్యుత్ కోతలతో ఆ రోజు ప్రజలు చాలా ఇబ్బందులకు పాలయ్యారు. కక్కుర్తిపడి కమిషన్లకు కక్కుర్తిపడి విద్యుత్ అధిక ధరలకు కొని మరి వారి జేబులు నింపుకున్నారే తప్ప ప్రజల కళ్ళల్లో మరి కన్నీళ్లు చూడడం జరిగింది. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని దాదాపు 1.29 లక్షల కోట్లు అప్పులు ఈ విద్యుత్ రంగంలో మిగిల్చారంటే దాంట్లో ఎలాంటి సందేహము లేదు. ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు అంతేకాకుండా రెన్యూవబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యతనిస్తూ సోలార్, పవన్ విద్యుత్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మనందరికీ తెలుసు, సోలార్ పవర్ను ప్రోత్సహించేందుకు ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్ టాపులు నియమించి మరి బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఈరోజు 20,000 నుంచి 50,000 వరకు కూడా కూటమి ప్రభుత్వం పెంచి వారికి ఆ సదుపాయాన్ని కూడా కలుగజేస్తుంది. ఈ విధంగా కాలానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్తును కొనుగోలు చేసి ప్రజలకు తక్కువ ధరకే కరెంటును వినియోగదారులకు అందిస్తుందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క ఒక విషన్ అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున 13 పైసలు ప్రతి యూనిట్కి కూడా 13 పైసలు తగ్గించి ఈ రోజున విద్యుత్ ఛార్జీలు కలెక్ట్ చేస్తున్నారంటే అది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట నిరూపించుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది అంటే ఎలాంటి సందేహము అవసరం లేదు. జగన్ రెడ్డి పాలనలో దాదాపు 5.19 విద్యుత్ కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4.7 కొనుగోలు చేసింది. అంటే తక్కువ కొనుగోలు చేయడం వల్ల డబ్బును ఎక్కువ ఆదా చేయగలిగాం. జగన్ రెడ్డి పాలనలో ఆక్వా రైతులకు యూనిట్కి 3.5 రూపాయలు వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక యూనిట్కి 1.50 అంటే ₹1.50 పైసలకి తగ్గిస్తూ దాదాపు ₹2 ఒక యూనిట్కు ఆదా చేయగలుగుతోంది. ఈ విధంగా మరి 1999లో ఏపీఈఆర్సీ ఏర్పాటైన నాటి నుంచి తొలిసారి ట్రూ డౌన్ ఛార్జీలు నమోదు కావడం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నటువంటి విద్యుత్ సంస్కరణలే ముఖ్య కారణం. ఈ భారం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం ఒక చారిత్రాత్మక నిర్ణయం, కూడా చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఈ విధంగా మరి 2019-24 మధ్య కాలానికి సంబంధించి 4,498 కోట్ల రూపాయలని ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పడం మనందరికి కూడా చాలా శుభ పరిణామంగా భావిస్తూ ఈ రోజున ప్రజలు ఎంతో సంతోషంతో ఉన్నారంటే ఎలాంటి డౌటు లేదు. కాబట్టి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని హామీ ఇచ్చారు. అది ఈరోజు నెరవేరుస్తున్నారంటే ఎలాంటి సందేహం లేదు. ఇంకా కూడా 13 పైసలు తగ్గించి వినియోగదారులకి ఒక పండుగ వాతావరణంలో శుభవార్తను అందించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంతో ఉన్నారంటే కరెంటును వినియోగించడంలో ఈరోజు ప్రతి ఒక్క గృహిణి కూడా ఎంతో సంతోషంతో మరి కరెంటు ఛార్జీల భారం లేదు అని ఈ రోజున మరి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంతో సంతోషంతో ఉన్నారంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ విధంగా ఈ రోజున మనము 2025 వరకు కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ప్రజా ఆమోదంగా ప్రజలకు చేరువుగా ఉండిందో మనం చూసాము. అదేవిధంగా ఈ రోజున ముఖ్యంగా కరెంటు గురించి గత ప్రభుత్వంలో పడినటువంటి కష్టాలు కానివ్వండి,
గత ప్రభుత్వం పెట్టినటువంటి మరి హింసలు కానివ్వండి, ఈ రోజున మనం అవన్నీ కూడా మనకు ఈ రోజున దూరమై ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు, ఆయన విషన్ మేరకే ఈ రోజున ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ తగ్గించడం కానివ్వండి, యూనిట్కి 13 పైసలు తగ్గించడం కానివ్వండి, ప్రజల మీద భారం మోపకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే ఏపీఆర్సీ 4,498 కోట్ల రూపాయలని కట్టాలి అని చెప్పి లేఖ పంపితే, లేదు ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజల తరఫున ప్రభుత్వమే ఈ 4,498 కోట్ల రూపాయలని ఏపీఆర్సీకి చెల్లిస్తుంది అని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రకటించడం ద్వారా ఈరోజు ప్రజలంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేయడం జరుగుతోంది. కాబట్టి మరి ఇలాంటి ప్రభుత్వం ఈ రోజున 2026లో తీసుకున్నటువంటి ప్రజా ఆమోదయోగ్యమైన ప్రజాక్షేమం కొరకు తీసుకున్నటువంటి ఈ మొట్టమొదటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల ప్రజానీకానికి కూడా ఈరోజు ఎంతో సంతోషంతో వారందరూ కూడా మన కూటమి ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి కూడా జేజేలు పలుకుతున్నారంటే దాంట్లో ఎలాంటి సందేహము లేదు. ఇంకా ఎన్నో కార్యక్రమాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఈ రోజున స్వచ్ఛాంధ్ర ద్వారా ప్రతి శనివారం కూడా క్లీనింగ్ అండ్ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ తీసుకురావడం కానివ్వండి, ఇవన్నీ కూడా మరి చేసుకుంటూ పోయి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా, పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా, పేదలు లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మన ముఖ్యమంత్రి గారు చాలా కృషి చేస్తున్నారని చెప్పడానికి మరొక్కసారి నేను సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి త్రాగునీటి, టీ సౌకర్యం కల్పించి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి గ్రామాల నుండి వచ్చే వారికి కావలసిన సదుపాయాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం చూపరాదని, అర్జీదారులు సంతృప్తి పొందేలా పరిష్కారం చూపాలని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, సుధారాణి, రోజ్మాండ్లు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బందికి రసీదులను అందించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 239, పంచాయతీరాజ్ 64, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 18, సెకండరీ హెల్త్ 1, గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ 11, జల వనరుల శాఖ 2, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం 1, హోంశాఖ 18, R&B శాఖ 1, రిజిస్ట్రేషన్ శాఖ 3, గనులు మరియు భూగర్భ జలాలు 4, సర్వే శాఖ 14, సివిల్ సప్లై 8, మాతా శిశు సంక్షేమ శాఖ 2, ఫ్యామిలీ వెల్ఫేర్ 14, హౌసింగ్ 3, తుడా 2, మైనారిటీ వెల్ఫేర్ 1, స్కిల్ డెవలప్మెంట్ 1, విద్యుత్ శాఖ 3, మొత్తం వెరసి 425 అర్జీలు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు జనవరి 25న రథసప్తమి పర్వదినం సందర్భంగా 7 ప్రధాన వాహనాలపై అమ్మవారు ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. జనవరి 25 ఆదివారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు హంస వాహనం, ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు అశ్వవాహనం, ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం 1 గంటల నుండి 2 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు గజవాహనంపై దర్శనమిస్తారు.
కాగా సాయంత్రం 3:30 నుండి సాయంత్రం 4:30 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఊంజల్ సేవ, వేద ఆశీర్వచనాలను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ప్రక్కనే ఉన్న శ్రీ సూర్య నారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉండగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 20వ తేదీ ఆలయంలో ఉదయం 6:30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం సర్వదర్శనంలో భక్తులను శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా కళ్యాణోత్సవాన్ని సేవను రద్దు చేశారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గౌరీదేవి గొబ్బెమ్మ ఉత్సవంను వైభవంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాసం 21వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనంబిక అమ్మవారి ఇంటి ముందు ఉత్సవమూర్తిని గౌరీదేవి గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్య నీరాజనాల నడుమ వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకారోత్సవం మరియు 4 మాడ వీధుల్లో నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ ప్రజావేదిక కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీదారులు జిల్లా కలెక్టరేట్కు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కలెక్టర్ కార్యాలయం అర్జీదారులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తక్షణమే పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. పాఠశాల దేవాలయానికి సంబంధించిన స్థలం తమ గ్రామానికి చెందిన రేవతి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజేందర్లు ఆక్రమించుకున్నారని, వారి నుంచి స్థలాన్ని కేటాయించాలని, స్వాధీనం చేసుకోవాలని పెనుమూరు మండలం పెద్దరాజుపల్లి గ్రామానికి చెందిన రాజేష్ గ్రామస్తులు కలెక్టర్కు నివేదన చేశారు. మండలం పెద్దరాజుపల్లి విలేజ్ సాతంబాకం పోస్ట్ 1 ఎకరా 70 సెంట్లు ప్రభుత్వ భూమి స్వాధీనపరుచుకొని ఒక సైడ్ మామిడి తోపు, ఒక సైడ్ ఇండ్లు కట్టుకొని దౌర్జన్యంగా కొడుతున్నారు మమ్మల్ని అడుగుతుంటే దానికి ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టాము. ఎంఆర్ఓ గారు పట్టించుకోకుండా కలెక్టర్ సార్కి అర్జీ పెట్టుకున్నాం. ఈరోజు నన్ను కొట్టడానికి వచ్చారు. నన్ను అడిగిన దానికి చూడండి సార్, దానికి మీడియా తరఫున మేము సహాయం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. గంగాధర నెల్లూరు మండలం చెర్లోపల్లి తానా చెక్పోస్టు వద్ద విజయ్ అనే మహిళ వ్యభిచార గృహం నడుపుతున్నారని, వారిని ప్రశ్నించినందుకు తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ పరిసర గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ విజయ అనే మహిళ వ్యభిచార గృహం నడుపుతున్నారని, దీనిపై చర్యలు చేపట్టాలని కలెక్టర్కు వినతి చేశారు. చెర్లోపల్లి గ్రామం పెద్దగాల గ్రామ పంచాయతీ జీడినర్ల మండలం. మా గ్రామంలో వ్యభిచారం ఎక్కువగా జరుగుతూ ఉంది. 5 సంవత్సరాలుగా ఈ 5 సంవత్సరాలుగా పలుమార్లు మా గ్రామస్తులకు నాకు తెలియజేయడం, నేను పోలీసు దృష్టికి తీసుకుపోవడం, పోలీసు వాళ్ళు దీన్ని అరికట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినారు. అది ఆపలేదు. 3-4 సార్లు కేసు కట్టించినారు. కేసు కట్టించి కూడా ఆమె ఎటువంటి బెదిరింపు లేకుండా నేనే కంప్లైంట్ చేస్తాననేసి నా పైన కూడా దాడి జరిగింది. 31వ తేదీ 11:30 గంటలకు. విజయమ్మ కొడుకు అప్పుడు పేరు తెలుసు, ఇప్పుడు తెలుసు నాకు, యువరాజు నా అబ్బాయి, అతనితో కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఒక 5-6 మంది వాళ్ళు వచ్చి తానా సర్కిల్లో ఎలా నన్ను అటాక్ చేసినప్పుడు నేను అరవడము, పబ్లిక్ ఒకటి కావడము, వాళ్ళు పరిగెత్తిపోవడము, ఆడ ఉండే సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది వాళ్ళు ఏడ వచ్చి దాడి చేశారు నా పైన అనేది. దీన్ని అరికట్టాలని, ఇది కలెక్టర్ దృష్టికి తీసుకోవాలని, మాకు నా పైన దాడి జరగడము, మా గ్రామస్తులు దండుమారమ్మ గుడి కాడ ఆ పవిత్రమైన గుడిని చెర్లోపల్లి గ్రామము, బంగారెడ్డిపల్లి, 3 గ్రామాలకు గుడి అది. చుట్టుపక్కల 12-20 గ్రామాలు కూడా వస్తున్నారు. ఇప్పుడు రాను భక్తులు కూడా తగ్గిపోయినారు. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం విశేష పూజలు జరుగుతుంది. ఈ చిత్తూరు పట్టణం వాళ్ళకి కూడా తెలుసు. చిత్తూరు పట్టణం నుంచి కూడా మస్తు వస్తున్నారు ఆ గుడికి. ఆ పవిత్రమైన గుడిని కాపాడాలని మిమ్మల్ని కోరుకుంటూ కలెక్టర్ దృష్టికి తీసుకోవాలని మేమందరూ గ్రామస్తులు నేను కలిసి వచ్చి ఉండాం.
2 ఫ్లోర్ ఇల్లు కట్టుకునింది. ఆ గ్రామంలో 10 మార్లు పోలీస్ దృష్టికి ఎన్నో మార్లు చేసాం. పోలీస్ గారు మాకు సహకరించినారు బాగానే. చెప్పినప్పుడంతా దాడి చేయడం 3 సూర్లు రెడ్ హ్యాండ్లుగా పట్టుకున్నారు. బాయ్స్ని గర్ల్స్ అంతా పట్టుకొని కూడా కోర్టు దాకా పోయినారు. జడ్జి బెయిల్ ఇవ్వడంతో ఇది విశేషంగా జరుగుతూనే ఉంది. కోర్టును మాకు తెలియదు సార్, మీరు చూసుకోవాలా. పోలీసు వాళ్ళు విచారించి కలెక్టర్ దృష్టికి తీసుకొని కలెక్టర్ చూసుకుంటారు, మాకు నమ్మకం ఉంది. తమ ఇంటి స్థలాన్ని మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని, దీనిపై తమకు న్యాయం చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని పెనుమూరు మండలం సాతంబాకం పంచాయతీ పెద్దరాజుపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి చేశారు. పెద్దరాజుపల్లి సాతంబాకం పోస్ట్ పెనుమూరు మండలం చిత్తూరు జిల్లా. మాది 319 సర్వే నెంబర్లు 7 సెంట్లు మాకున్నది. దాంట్లో ఖాళీ జాగా ఇల్లు కట్టుకున్నాము. దాంట్లో ఆక్రమించుకున్నారు దౌర్జన్యం మీద. ఎంఆర్ ఆఫీస్ ఊరు పట్టించుకోలేదు. మీరు సఖదాలు అందరికి చెప్పి చూసినాము, ఏం పట్టించుకోవడం న్యాయం చేయటం లేదు. మీరు దయచేసి మాకు న్యాయం చేయాలి నేను కోరుకుంటున్నాను. తమ గ్రామంలో ఉన్న పాఠశాలను మార్చరాదంటూ గుడిపాల మండలం వెంగమాంబపురం గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో ఉన్న పాఠశాలను ఏఎల్ పురానికి మార్చరాదని, దీని ద్వారా తమ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్, మేము వెంగమాంబపురం గుడిపాల మండలం నుంచి వచ్చినాం సార్. గ్రామము ఇప్పుడు మా పిల్లలు పోయిన మార్చి నుంచి మా స్కూల్ మార్చేసినారని చెప్పారు. అప్పటి నుంచి ఎంఈఓకి ఎక్కడెక్కడ వెళ్ళినో మా వల్ల అయిన కాడికి పోరాడుతూనే ఉన్నాము. మా స్కూల్ ఇంకా ఏఎల్ పురానికి మారిపోయింది. ఇప్పుడు పోయిన 3 నెలల నుంచి మారిపోయిందని చెప్పారు. కానీ ఇప్పుడు నిన్న పైన వారం నుంచి భోజనం కూడా పెట్టము, మీరు ఇంట్లో నుంచి క్యారీ తెమ్మంటా ఉన్నారు స్కూల్ నుంచి. కానీ ఆన్లైన్లో అటెండెన్సే పడము, రోజు ఆబ్సెంట్ నేను చూస్తూ ఉంది. మీ పిల్లోడు బడికి రాలేదు అడిగితే ఇదేం పర్వాలేదనేసి ఎంఈఓ చెప్తారు, మేడము చెప్తుంది. కానీ అది ఆ కలెక్టర్ గారికి తెలియజేద్దామనేసి మేము అందరూ వచ్చినాం. గ్రామం మా స్కూల్ పిల్లకాయలకి స్కూల్ బియ్యం వచ్చేది లేదు, సాంబార్ డబ్బు పడేది లేదు. మేము చేతికించి వేస్తూ ఉన్నాము. వడ్డెర ఓబన్న జయంతిని పురస్కరించుకుని ఈ నెల డిసెంబర్ 11వ తేదీ చిత్తూరులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్ రాజు తదితరులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు వడ్డె ఓబన్న జయంతిని పురస్కరించుకొని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించమని చెప్పి అన్ని జిల్లాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం 2025 జనవరి 11వ తేదీ నాగయ్య కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా ఆయన యొక్క జయంతిని వేడుకలతో నిర్వహించుకున్నాము. ఈ సంవత్సరం కూడా 2026 సంవత్సరం జనవరి 11వ తేదీ వడ్డె ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించే దాని గురించి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అన్ని జిల్లాల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. మన జిల్లా కేంద్రంలో కూడా విగ్రహం ఏర్పాటు చేసేదానికి స్థలం విషయం గురించి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఎక్కడైతే మీకు అవైలబిలిటీ ఉందో అక్కడ చూసి వెంటనే మీకు మంజూరు చేస్తాము, మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని కూడా మాకు కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. దీని దృష్ట్యా జిల్లాలో ఉన్నటువంటి వడ్డెర్లందరూ ఒకటిగా కలిసి ఐకమత్యంతో వచ్చి ఈ వడ్డె ఓబన్న జయంతిని జనవరి 11వ తేదీ ఘనంగా నిర్వహించి మన యొక్క ఐకమత్యాన్ని చాటుకోవాల్సిందిగా మన వడ్డెర్లందరికీ ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. జై హింద్. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు ఆక్రమించుకున్న భూములను దళితులకు పట్టాలు మంజూరు చేయాలని ఎస్ఆర్పురం మండలం పద్మావతిపురం దళితులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్ఆర్పురం మండలం పద్మాపురం అరజినవాడ కాలనీ, మా కాలనీ ఆలుకొని దగ్గర 100 ఎకరాల పైన భూమి ఉంది. గవర్నమెంట్ భూమి, దాన్ని దౌర్జన్యంగా నాయలు ఆక్రమించుకుంటున్నారు. మాకు ఒకే ఒక స్థలము, 1 సెంటు కూడా మాకు భూమి లేదు. భూమి మాకు కావాలని మేము వచ్చి ఆందోళన చేస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినం ముగిసిన 5వ రోజున శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం ఆలయ మాడవీధుల్లో ప్రణయకలహ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది టీటీడీ. ప్రణయకలహ మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో జరిగే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవారికి ప్రతి నిత్యము ఏదో ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు.
ఏకాదశి పర్వదినం ముగియడంతో ఇవాళ ఆలయంలో ప్రణయకలహ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం చెంత ఒకరికొకరు ఎదురెదురుగా ఇక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల తరపున వేరువేరుగా ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పలు పాశురాలను స్తుతించారు. ఆ తర్వాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూలబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయ కలహ మహోత్సవం అత్యంత వేడుకగా సాగింది. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం నాడు మృత్యుంజయ స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. మృత్యుంజయ స్వామి అభిషేక సేవను ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామివారి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రోటోకాల్ మోహన్, ఏఈఓ విద్యాసాగర్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఇన్స్పెక్టర్ వి వెంకటస్వామి, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. గిన్నె కాలిపోతాడు, ఇది కూడా లేదు, తొమ్మిది కూడా లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో.
సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కురుక్షేత్రం దినపత్రిక 2026 క్యాలెండర్ను తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆర్ మురళి ఆవిష్కరించారు. సోమవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో కురుక్షేత్రం దినపత్రిక యాజమాన్యం ముద్రించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆర్ మురళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ పెద్ద పెద్ద పత్రికలు, ఛానళ్ల యాజమాన్యాలకే ప్రస్తుతం నిర్వహణ భారంగా మారుతోందని, ప్రకటనల రీత్యా అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి కురుక్షేత్రం దినపత్రిక తరపున ఆకర్షణీయమైన నాణ్యమైన ప్రింటింగ్తో క్యాలెండర్ను ముద్రించడం హర్షించదగ్గ విషయమన్నారు. చిన్న పత్రికలు కూడా మనుగడ సాధించేందుకు అందరూ ఆదరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. క్యాలెండర్ ముద్రించడానికి సహకరించిన ప్రకటనదారులకు అభినందనలు తెలిపారు. అలాగే కురుక్షేత్రం దినపత్రిక సభ్యులు భక్తవత్సలం రెడ్డి, జిలానీ, అఫ్సర్, మణి తదితరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కురుక్షేత్రం దినపత్రిక క్యాలెండర్ను ఇవాళ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. మీకందరికి కూడా ఒక సాటి జర్నలిస్టుగా మీకు కూడా తెలుసు, ఇవాళ ఒక పత్రిక నడపడం ఎంతో కష్టమైన పని. అందులోనూ క్యాలెండర్లు వేయడం ఇంకా కష్టమైన పని. విపరీతమైన కాంపిటీషన్ అయిపోయింది. కొన్ని వందల మంది, కొన్ని పదుల సంఖ్యలో పేపర్లు, టీవీలు ఈ క్యాలెండర్ వేయడం కోసం 2-3 నెలల పాటు కష్టపడుతూ ఉంటారు. బట్ ఇంత ప్రెజర్లో, ఇంత ఒత్తిడిలో కూడా, ఇంత కాంపిటీషన్లో కూడా కురుక్షేత్రం సిబ్బంది మిత్రులు భక్తవత్సల రెడ్డి, జిలానీ, అఫ్సరు, మణి వీళ్ళందరూ కూడా చాలా కాలంగా నాకు పరిచయం. గత ఏడాది కూడా నా చేత ఈ క్యాలెండర్ ఆవిష్కరింపజేశారు. ఇంత హెవీ కాంపిటీషన్ ఈ టైంలో కూడా ఒక చిన్న పత్రిక ఇవాళ ఇంత చక్కగా క్యాలెండర్ తీసుకురావడాన్ని వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే మీకు తెలుసు, క్యాలెండర్ ఇవాళ ఒక పత్రిక నడపడం ఎంత కష్టమైందో. ఎందుకంటే హెవీ కాంపిటీషన్, యాడ్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇదివరకు 2, 3, 5 మంది అడిగేవాళ్ళు, ఇప్పుడు 100 మంది వస్తున్నారు. సార్ ఎట్లే వాళ్ళు మేము యాడ్స్ అంటున్నారు. అయినా కూడా ఒక వ్యక్తిగతంగా ఆ పాత్రికేయుడితో ఉన్న అనుబంధం కావచ్చు, వారితో ఉన్న సాహచర్యం కావచ్చు, స్నేహం కావచ్చు, అన్ని పరిగణలో తీసుకొని ఇవాళ ఒక యాడ్స్ తీసుకొని వస్తారు. ఎంతో చక్కగా చూశాను ఇప్పుడు నేను క్యాలెండరు, జిల్లా క్యాలెండర్ చాలా అద్భుతంగా ఉంది. ప్రింట్ కూడా చాలా బాగుంది. ఈ పేపర్ కూడా చాలాసార్లు నేను చూశాను. నాకు భక్తవత్సల రెడ్డి ఎప్పుడు పంపిస్తూ ఉంటాడు. చాలా సంతోషం. చిన్న పత్రికలు కూడా మనుగడ సాగించాలి. ఎందుకంటే ఇవాళ పెద్ద దినపత్రికలకు, పెద్ద ఛానళ్ళకే నడపడం చాలా కష్టంగా మారిపోయింది. రెవెన్యూ లేదు, ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది, జీతాలు, ప్రింటింగ్కి సరిపడా ఆదాయం కూడా ఉండట్లేదు. అట్లాంటి సందర్భాల్లో ఒక యాడ్స్ తీసుకొని వచ్చి ఇట్లాంటి పత్రికలు మన్నాలంటే ఇలాంటి వాటిని ఆదరించాలని పబ్లిక్ను కోరుతున్నాను. చిన్న పత్రికైనా పెద్ద పత్రికైనా కష్టం ఒకటే. వారు ఎంతో కష్టపడి యాడ్స్ సేకరిస్తారు, ఎంతో అద్భుతంగా వార్తలు సేకరిస్తూ ఉంటారు. ఇవాళ ఒక దినపత్రిక కురుక్షేత్రం మన తిరుపతిలో కావచ్చు, జిల్లాలో కావచ్చు చాలా మంచి గుర్తింపు సాధించింది. కాబట్టి చిన్న పత్రికలను కూడా ఎప్పుడు కూడా, చిన్న పత్రికలకు కూడా ప్రెస్ క్లబ్ నుంచి పూర్తి స్థాయిలో ఎప్పటికీ అండదండలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అట్లాగే వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఇట్లా యాడ్స్ ఇచ్చిన వారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున తెలియజేసుకుంటున్నాను. ఇట్లా మీరు యాడ్స్ ఇస్తేనే చిన్న పత్రికలు మనుగడ సాగిస్తాయి. అట్లా కొన్ని వందల కుటుంబాలు ఈవేళ ఇట్లాంటి యాడ్స్తోనే నెట్టుకొస్తున్న పరిస్థితి. నవంబరు, డిసెంబరు, జనవరి వచ్చిందంటే ఇది ఒక యుద్ధం. ఈ కురుక్షేత్రం అనేది ఒక రకంగా ఆ కురుక్షేత్రం కోసం చేసే యుద్ధం. ఈ యుద్ధం ప్రతి పత్రిక కురుక్షేత్రంలో పాల్గొంటుంది. ప్రతి పత్రిక, ప్రతి ఛానల్ యుద్ధం చేస్తుంది. ఒక చిన్న అంటే ఏడాది చివరిలో ఇట్లాంటి యుద్ధంలో ఎంతో కష్టపడి కొంతవరకు విజయం సాధించి ఇట్లాంటి పత్రికలు ముందుకు వస్తాయి. వీరందరినీ కూడా కురుక్షేత్ర సిబ్బందిని, జిల్లా స్టాఫ్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రెస్ క్లబ్ నుంచి మీకు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు మా నుంచి ఉంటాయి. థ్యాంక్ యూ. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. సోమవారం ఉదయం నిర్వహించిన ఈ ధర్నాలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ తిరుపతి, తిరుమలలో పర్యావరణం పాడైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలిపిరి నుంచి చంద్రగిరి వరకు టీటీడీ భూములు కార్పొరేట్లకు 100 ఎకరాల భూములు ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. స్థలాలు తీసుకున్న కార్పొరేట్ వ్యక్తులు ప్రహరీ గోడలు కట్టేశారని విమర్శించారు. కరీంనగర్లో కొండగుట్టకు టీటీడీ 35 కోట్ల రూపాయలు ఇచ్చిందని డిప్యూటీ సీఎం చెప్తే ఆ డబ్బులు ఇచ్చారంట అని ఎద్దేవా చేశారు. ఒబెరాయికి ఇచ్చిన భూములు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైకుంఠ ఏకాదశి రోజు చార్టెడ్ విమానాల్లో వచ్చిన వాళ్లకే దర్శనాలు ఇచ్చారని, స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించకుండా మొండి చేయి చూపారన్నారు. భక్తులు భక్తితో ఇచ్చిన బంగారం నిల్వలు లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి, తేజోవతి, మునిశోభ, వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు టీటీడీ పరిపాలనా భవనం ముందుకు రావడానికి కారణం ముఖ్యంగా 2-3 అంశాలు. తిరుమల తిరుపతిలో పర్యావరణం పాడైపోతా ఉంది. నేను మొన్ననే తిరుపతి నుంచి చంద్రగిరికి వెళ్ళాను. చంద్రగిరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి టీటీడీ 400 ఎకరాల భూముల్లో అంతా కట్టడాలి. పచ్చటి తిరుమల, బాగా ఉన్నటువంటి తిరుపతి పాడైపోతా ఉంది. ఈ 400 ఎకరాల భూములు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మరి ప్రహరీ గోడలు కట్టేసి ఉండారు. అలిపేరు నుంచి చంద్రగిరి దాకా వాళ్ళ అబ్బ సొత్తు అనుకోని టీటీడీ భూములు. రేపు ఇచ్చిన ఏళ్ళరా ఆగంటరా, ఆపంటరా, ఎందుకు ఇస్తారా భూముల్ని? మరి కార్పొరేట్ సంస్థలకు ఎందుకు ఇస్తున్నారు మీరు భూములు? ఒబిరాయికి ఎందుకు ఇచ్చారు భూములు? వెంటనే 10 రోజుల్లో వెనక్కి తీసుకోకపోతే సుప్రీంకోర్టులో పిల్లేస్తాం. అయిపోయింది మీ కథ, కంచికి వెళ్ళిపోద్ది. 10 రోజులు, ఈ రోజు నుంచి 10 రోజుల్లో మీరు కార్పొరేట్లకు ఇచ్చినటువంటి భూములు, ఒబెరాయి సంస్థకు ఇతరులకు ఇచ్చిన భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈవో అనిల్ కుమార్ సింగ్కి తెలియజేస్తున్నాను. మరి రెండో విషయం, బంగారు నిల్వలు అడిగాను. ఎంత రికార్డుల్లో ఉంది, ఇప్పుడు ఎంత యాక్చువల్గా ఉంది? ఖచ్చితంగా లెక్కలు వారం లోపల చెప్పంటే మౌనంగా ఉన్నారు. పాపం, ఏమి లెక్కల్లో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా? మీరేమన్నా తప్పులు చేశారా? పారదర్శకత అవసరం. ఇది గొప్ప ధార్మిక సంస్థ. భూములు, బంగారు ఎంత లెక్కల్లో ఉంది, ఇప్పుడు ఎంత ఉంది మాకు విశదంగా తెలియజేయండి. మళ్ళా ఇంకొక 10 రోజులు ఇస్తున్నా, వారం కాదు 10 రోజులు ఇస్తున్నా. మరి మూడో విషయం, దర్శనాలు. అరే బాబు, స్థానికులను కాదని మీరు ఊరికిచ్చారు దర్శనాలు. లాటరీ టికెట్లు పెడతారా? కొండ పోసిపోయింది. నేను పోయి వచ్చాను, చూశాను. జనాలే లేరు అక్కడ. ఎక్కడున్నారు జనాలంటే విమానాశ్రయంలో ఉన్నారు. కార్పొరేట్లు చార్టర్డ్ ఫ్లైట్లలో 100ల సంఖ్యలో వచ్చారు. వాళ్ళకే మీరు దర్శనాలు ఇచ్చేది? స్థానికులకు ఎందుకు ఇవ్వలేదు? 3 రోజు నేను అడుగుతున్నా, ఏం చేస్తున్నారు మీరు? ఏంది ధార్మిక సంస్థ? జాగ్రత్త. మూడో విషయం, చివరి విషయం, మైక్రోసాఫ్ట్. నిరుద్యోగులు మన రాయలసీమ జిల్లాల్లో, మన కడపకి, అనంతపూర్ మొత్తం పోయి వచ్చాను. అందరూ కన్నీటితో ఉన్నారు. ఈ నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం ఒకటి. దాదాపు 7 ముఖ్యమంత్రులు 40 సంవత్సరాలు రాయలసీమ జిల్లాల్లో వచ్చారు. వాళ్ళు చేసింది 0. చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తున్నా, వెంటనే సత్యనాదెళ్ళ తిరుపతిలో తిరిగేవాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు. మరి ఆయనతో వెంటనే మాట్లాడు, ఈరోజే మాట్లాడు. నేను మాట్లాడుతూ ఉన్నాను ఆయనతో. నువ్వు వెంటనే మాట్లాడి మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల రూపాయలు గుజరాత్ పోకుండా రాయలసీమలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటట్టుగా ప్రయత్నం చేయని చంద్రబాబు నాయుడుకు తెలియజేస్తూ, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా. ఖచ్చితంగా నిధులు వస్తాయి. లక్షల మంది నిరుద్యోగులు కన్నీటితో, నిరాశతో, నిస్పృహతో ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాం. అప్పుడే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. మీ టీఎంసీల వల్ల కాదు, మరి కేవలం మైక్రోసాఫ్ట్ వల్లే. ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. అల్లాడుతున్నారు. నేను తీసుకొచ్చాను 60 కోట్లు మన్మోహన్ సింగ్ చెప్పి. అల్లాడుతున్నారు డబ్బు లేక. మరి కాలేజీల్లో సీట్లు దొరక్క అల్లాడుతున్నారు. రే బాబు, మీరు చేసింది పొరపాటురా, నేను ఏలెత్తి చూపిస్తున్నాను. 35 కోట్ల రూపాయల టీటీడీ నిధులను కరీంనగర్లో కొండగుట్ట కరీంనగర్ జిల్లాకి 35 కోట్లు ఎందుకు ఇచ్చారు? దాన్ని కూడా 10 రోజుల్లో విత్డ్రా చేయండి. 10 రోజుల లోపల విత్డ్రా చేయండి. మేమందరం కళ్ళు మూసుకొని లేవు. 35 కోట్ల రూపాయలు. మరి నేను చెప్తాను రేవంత్ రెడ్డికి 50 కోట్లు ఇమ్మని. టీటీడీ డబ్బులు వృధా చేయొద్దు. 35 కోట్లు మీరు ఇచ్చారు. కొండగుట్ట ఎవరో ఒక డిప్యూటీ సీఎం చెప్తే ఇచ్చారంట. పిచ్చి పనులు చేయబాకండి, ఆపే. నా పవిత్రమైన పుణ్యక్షేత్రం పైన నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకనంటే అది జరుగుతుంటాయి చిన్నవి, దాన్ని పెద్దదిగా చేసి చూపించకూడదు. నిధుల విషయంలో మాట్లాడుతున్నాను నేను. వృధా చేయొద్దు 35 కోట్లని. బంగారు విషయంలో లెక్కలు చెప్పమంటున్నాను. స్థలాలు కార్పొరేట్లకు మాత్రమే ఇవ్వద్దని చెప్తున్నాను. పర్యావరణాన్ని కాపాడమంటున్నాను. చిన్న వాటి గురించి నేను మాట్లాడు.
కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ శ్రీకాళహస్తి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండలంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏర్పాటు చేసిన బెల్ పరిశ్రమ ఇంతవరకు ప్రారంభం కాలేదని మరియు దుగ్గరాజపట్నం ఓడరేవును త్వరలోనే వాటి నిర్మాణాలను పూర్తి చేసి రాయలసీమ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. భారతదేశంలో పెట్టుబడిదారులు పెట్టడానికి వస్తున్న మైక్రోసాఫ్ట్ సంస్థను రాయలసీమలో ఏదో ఒక నియోజకవర్గంలో ఏర్పాటు చేసి నిరుద్యోగుల కన్నీళ్లు తుడిచే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలియజేశారు. రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయంలో అవినీతి తారాస్థాయికి చేరిందని, ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యం ఏలుతుందని, సామాన్యుడు ఏ పనికి వెళ్లినా రెవెన్యూ అధికారులు డబ్బులు ఆశిస్తున్నారని, వీటిపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని, అవినీతి పరులను త్వరలోనే తాము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఇప్పటికైనా వారు శ్రీకాళహస్తీశ్వరుని సొమ్ము స్వాహా చేయడం మానుకోకపోతే సంక్రాంతి తర్వాత తాను విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి శ్రీకాళహస్తీశ్వరుని సొమ్ము స్వాహా చేస్తున్న వారి పేర్లు వెల్లడి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు చింతామణి ఏరియాలో క్వార్టర్స్ ముఖ్యంగా నిన్నగాకుండా కర్నూలులో కూడా ఎక్కువగా రాయలసీమ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అనేది చాలా పెద్ద సంస్థ, దానికి వచ్చే పెట్టుబడులన్నీ కూడా రాయలసీమలో పెడితే రాయలసీమ అంతేకాదు బడుగు బలహీన వర్గాలు ఉండటం లేదంటే ఆస్కారం ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పాల్గొంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎనలేని సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఆయన తెలియదాన్ని నేను కూడా సమర్థిస్తున్నాను, సపోర్ట్ ఇస్తున్నాను. ఆయనకి మంచి పదవి రావాలని, ప్రెసిడెంట్ కావాలని మేము అందరూ కూడా రైతులందరూ కూడా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఆయన పథకాలు వచ్చినాయి. ఈరోజు కాళహస్తి పుణ్యక్షేత్రానికి ముఖ్యంగా ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం 3-4 విషయాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతుంది. మొదటిది మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, దుగరాజ పట్టణ ఓడరేవు, మూడవది మైక్రోసాఫ్ట్, నాలుగవది కాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అవినీతి. మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన్నవరానికి రావడం జరిగింది. 8,000 కోట్ల పెట్టుబడితో BHEL, NTPC కలిసి భాగస్వామ్యంలో మరి విద్యుత్ శక్తి తయారు చేసేదానికి కావలసిన పరికరాలు, పరిశ్రమలు మొదలు పెట్టడం జరిగింది. పునాది రాయి వేయడం జరిగింది. పునాది రాయి వేసిన 3-4 సంవత్సరాలు 2014 వరకు కొంత ప్రోగ్రెస్ కనిపించింది. 2014 తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీన్ని ఆపేయడం జరిగింది. ఈరోజు మనం మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి వెళ్తే పునాది రాయి అనాది రాయిగా కనిపిస్తా ఉంది. నేను ఢిల్లీలో అడిగాను, ఈ ఫ్యాక్టరీ ఆపడానికి కారణం ఏంది, ఎక్కడికి వెళ్ళింది, ఏమి 8,000 కోట్లు ఇస్తా అన్నాం కదా, ప్రధానమంత్రిగా ఆయన నోట్లో నుంచి చెప్పాడు కదా, నేను అనువాదం కూడా చేశాను, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పాం. కాళహస్తి వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి ఉద్యోగం ఇస్తానని ఆ రోజు మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి పునాది రాయి వేస్తూ చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈరోజు దాన్ని ఆపేశారు.
నేను అడిగాను ఎక్కడికి పోయింది అని అంటే వాళ్ళు చెప్పేది గుజరాత్లో పోయిందంట. పాపం ఇది కూడా నేను ఎండగడుతున్నా. ఏందేందో చెప్తుంటాడు పొద్దున్నలే సాయంకాలం దాకా, అది ఇది ఏందేందో టీఎంసీలు అంటారు, బనకచెర్లు అంటాడు. వచ్చినటువంటి ప్రాజెక్టుని ఎందుకు ఆపారు? చంద్రబాబు నాయుడు గారు, మీరు భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. అటువంటి మంచి ప్రాజెక్టుని మీరు వదలడం మంచిది కాదు. మళ్ళా తిరిగి పునఃప్రారంభించాలని నేను చంద్రబాబు నాయుడు గారిని మన కాళహస్తి పుణ్యక్షేత్రం నుంచి ఆయన్ని నేను తెలియజేస్తున్నా. పట్టణం ఓడరేవు, ఈ దుగరాజపట్టణ ఓడరేవు ఎప్పుడో రావాల్సింది 300 సంవత్సరాల నాడు. మనకు తెలియని రహస్యాన్ని చెప్తాను. కాళహస్తి మహారాజా ఉండేవాడు. ఆ ప్రాంతంలో వెంకటగిరి రాజా గారి భూములు. వెంకటగిరి రాజా గారి దగ్గరికి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళారు. అయ్యా అది మంచి ప్రాంతం దుగరాజపట్టణం, ఆడ మేము ఒక మంచి పోర్టును కడతాము. మా రాజా గారు నో అన్నారు. నేను ఇవ్వను, సెంట్ భూమి కూడా ఈయన అన్నారు. వాళ్ళు కాళహస్తి మహారాజా గారి దగ్గర పోతే తీసుకోండి అన్నాడు. దాన్ని అట్లా ఇక్కడ దుగరాజపట్టణం ఓడరేవు రావాల్సిన దాన్ని మద్రాసుగా ఓడరేవుకి వెళ్ళింది. అది కారణం అది ఆ రోజు కాళహస్తి మహారాజా గారి ఔదార్యంతో అక్కడనే చెన్నపట్టణం పోయి ఈరోజు చెన్నై అయింది. అక్కడనే పోర్ట్ వచ్చింది, సెక్రటేరియట్ వచ్చినాయి, అన్ని రకాలుగా వచ్చింది. ఇవన్నీ తెలిసిన తర్వాత నేను దుగరాజ రేవుని కేంద్ర క్యాబినెట్ లో పెట్టించి 32 మంది మంత్రులు, కేంద్ర మంత్రులతో దానిపైన వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఒక మంత్రి, ఆయన పేరు చెప్పను కానీ, ఆయన దాన్ని వ్యతిరేకించాడు. కానీ ఎక్కడున్నాడో జైపాల్ రెడ్డి, పాపం తెలంగాణ బిడ్డ అయినా కూడా జైపాల్ రెడ్డి గారు దాని గురించి గట్టిగా చెప్పాడు. ఆ రోజు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, దాన్ని వద్దు దుగరాజపట్నం అంటే కూడా ఆయన ఊరు కేంద్ర క్యాబినెట్ లో, నేను కేంద్ర క్యాబినెట్ లో సభ్యుడిని, నేను సమర్థిస్తున్నాను దుగరాజపట్నం ఓడరేవు సపోర్ట్ చేయాలని అంటే అందరు తలలు ఊపారు. ఎందుకు? మరి జైపాల్ రెడ్డి ఆ రోజు దాన్ని సహాయం చేశాడు. దుగరాజపట్నం ఓడరేవు వచ్చింది. దాని చాలా ఆయన ఏదో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అంటాడు. ఒక జాబ్ రాశాడు మన ప్రాంత నివాసి చంద్రబాబు నాయుడు గారు. ఏమని రాశారంటే దుగరాజపట్నం ఓడరేవు వద్దు అని. ఎవరైనా వస్తానంటే ఆహ్వానిస్తారు, దాన్ని ఆయన వద్దు అని రాశారు. నితిన్ గడ్కరీకి 11 సంవత్సరాలుగా ఆగిపోయింది. ఇప్పుడేదో ఆయన ఏదో అట్ట అంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయాలి. మరి మనవరం బెల్ ఫ్యాక్టరీ, దుగరాజపట్టణ ఓడరేవు రెండింటినీ మళ్ళా ప్రారంభించాలని, పూర్తి చేయాలని నేను తెలియజేస్తూ ఒక చిన్న విషయాన్ని మేము సచివాలయానికి వెళ్ళాం. సచివాలయంలో మహిళలు కూర్చో ఉన్నారు. ఆ పాపల దగ్గర పోయి అడిగాను, నువ్వేం చదువుకున్నామంటే ఎంటెక్ అన్నది ఆ పాప. ఇంకొక పాపను అడిగితే నేను కూడా ఎంటెక్ చదువుకున్నాను అన్నది. ఇంకొక పాప దగ్గర నేను ఎంసీఏ చేసింది అన్నది. ఇంకొకరిని అడిగితే అందరూ ఎంసీఏలు ఎంటెక్లు పాస్ అయిన వాళ్ళు బిడ్డలు కింద ఉన్నారు. వాళ్ళకి వస్తున్న జీతాలు 33,000 రూపాయలంట స్లాబ్. మరి వాళ్ళని చూస్తే నాకు కన్నీళ్ళు వచ్చాయి. మేము అందుకొరకే మొన్ననే మన రాయలసీమ వాసి, తల్లిది రాజంపేట, తండ్రిది అనంతపూర్ దగ్గర తాడిపత్రి, వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డే సత్యనాదెళ్ళ. సత్యనాదెళ్ళ ఫాదర్ పేరు బిఎన్ యుగంధర్ గారి బిడ్డ. నాకు బాగా తెలుసు యుగంధర్ గారు. వారి బిడ్డ తిరుపతిలో కూడా సత్యనాదెళ్ళ గారు చాలాసార్లు నేను చూశాను. ఆయన ఈ మధ్య అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? ఢిల్లీకి వెళ్ళాడు. దేశ ప్రధానమంత్రి గారిని కలిశాడు. కలిసి ఆయన చెప్పుకొచ్చాడు,
మాకు ట్రంప్ ట్యాక్సులు పెంచేస్తున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు, అందుకని దాదాపుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలను నేను భారతదేశంలో పెట్టాలి అనుకుంటున్నాను అని చెప్పంగానే మోడీ గారు ఈ బెల్ ఫ్యాక్టరీని తీసుకెళ్ళినట్టుగా మరి ఈ మైక్రోసాఫ్ట్ను కూడా తీసుకెళ్లాలని అనుకుంటా ఉన్నాడు, ఆయన ఆలోచనలో ఉన్నాడు. మరి నేను వెంటనే తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, మీ వల్లే ఆడ మోడీ ఉన్నాడు ప్రధానమంత్రిగా, మీరిచ్చే సపోర్ట్ వల్లే ఆయన ఉన్నాడు. మరి తప్పనిసరిగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు తప్పనిసరిగా రాయలసీమకు రావాలని, రాయలసీమ జిల్లాలో ఎక్కడైనా పెట్టుకొని, తాడిపత్రిలో పెట్టుకొని, రాజంపేటలో పెట్టి ఎక్కడైనా పెట్టుకొని, తిరుపతిలో పెట్టుకొని, ఎక్కడైనా పెట్టేటట్టుగా మీ ప్రయత్నాలు చేయాలని తెలియజేస్తూ నా వంతు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాను. నా వంతు నాకు కూడా తెలుసు సత్యనారాయణ గారు నేను పెట్టుబడులు ఇక్కడ పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియజేస్తున్నా. పుణ్యక్షేత్రం నుంచి తప్పనిసరిగా మైక్రోసాఫ్ట్ సత్యనారాయణ గారితో మాట్లాడి మరి లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మైక్రోసాఫ్ట్ వల్ల. అది ఎక్కడో గుజరాత్ లో పోకుండా ఖచ్చితంగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కన్నీళ్లు తుడిసే విధంగా నువ్వు ప్రయత్నం చేయవని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ చివరిలో పోవచ్చు కానీ ఆయన తెలియజేయండి అని వచ్చింది, మీకు కూడా వచ్చి ఉంటుంది. మరి నేను ఇప్పుడు పూర్తిగా రెవెన్యూ ఆఫీసులు నిర్వీర్యం అయిపోయినాయి. తహసీల్దార్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసులన్నీ డబ్బు లేదే పని జరగటం లేదనేది అందరూ అనుకుంటున్నారు. పేర్లు ఎత్తి చెప్పదలుచుకోలేదు. ప్రతి ఫైల్ మూవ్ కావాలి తహసీల్దార్ ఆఫీసులో అంటే ఫోన్ రావాలి, ఫోన్ వస్తేనే కాపోవాలి. ఫోన్ రావాలంటే మామూలు ఇవ్వాలి, మామూలు ఇందే ఫోన్ రాదు, ఫోన్ రాందే ఫైల్ కదలదు. ఈ విధంగా నిర్వీర్యం అయిపోయింది కాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం. పుణ్యక్షేత్రంలో అవినీతి జరగడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. రెండోది అంతటితో కాదు, పుణ్యక్షేత్రం అయినటువంటి కాళహస్తి పుణ్యక్షేత్ర దేవాలయంలో కూడా అవినీతి బాగా జరుగుతూ ఉంది. దేవాలయంలో డబ్బులు తీస్తున్నారు, మాకు తెలిసి మేము ఏడున్నా కూడా తెలుసుకుంటుంటాం, అదే పని మాకు. అంతేకాదు పార్కింగ్ల దగ్గర ప్రతి దగ్గర డబ్బులు తీస్తున్నారు. ఆపండ్రా బాబు, మీరేం పేదోళ్ళు కాదు, మీరేదో కూటికి లేకపోతే చెప్పండి, తీసుకోండి, మేమే చెప్తాం తీసుకుంటారా, కూటికి సంపాదించుకో. మీరు కూడు గుడ్డ అన్నీ ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి, ఎందుకురా బాబు డబ్బులు, ఆపండ్రా, ఈ రోజు నుంచి ఆపేసేయి, లేకపోతే నేను మళ్ళా పొంగల్ తర్వాత మళ్ళా వస్తా. ఈ దఫా నేను పేర్లు ఎత్తి కూడా చెప్తానని తెలియజేస్తూ ఏదైనా. శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డేను నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు రైతులు సమస్యలను ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. భూ రికార్డులు తారుమారుపై భూ సర్వే అవకతవకలు సరిచేయాలని వినతి పత్రాలు అందజేశారు. పలు భూ సమస్యల పరిష్కారానికి ఆర్డీఓ స్థాయిలో పరిష్కరించే విధంగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, తద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డికి రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు మండలాల నుంచి రైతులు విచ్చేసి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. ప్రధానంగా పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయడం, రీసర్వేలు జరిగిన తప్పులను సరిదిద్ది రీసర్వే చేయించి పక్కాగా పాసు పుస్తకాలు మంజూరు చేయాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జేసీ లాగిన్ ద్వారా పరిష్కార సమస్యలను ఆర్డీఓ ద్వారా పరిష్కరించేందుకు అవకాశం కల్పించిందని, తద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను మరింత క్షుణ్ణంగా పరిశీలించి రైతుల సమస్యలను త్వరలో పరిష్కారం చేస్తామని తెలిపారు. నమస్కారం. నేడు అనగా జనవరి 1 అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరియు నేడు మొదటి గ్రీవెన్స్ జరుగుతున్నది. ఈ కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో కొత్త గ్రీవెన్స్ జరుగుతున్నది మొదటి సంవత్సరం. దీంట్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొత్తగా రెవెన్యూ క్లినిక్స్ అని కలెక్టరేట్లో ఓపెన్ చేశారు. ఆ రెవెన్యూ క్లినిక్స్లో ఒక ఎస్ఓపి ఇస్తారు. మీకు మీ అర్జీదారులు ఎవరైనా సరే రెవెన్యూ క్లినిక్ సంబంధించి అందరికీ ఒక ముఖ్య గమనిక, ఈ రెవెన్యూ క్లినిక్స్లో మీకు మీ అర్జీ పైన అక్కడికక్కడే తహసీల్దార్తో మాట్లాడిపించి ఆ తహసీల్దార్ ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో చూసుకుని
ఆ ప్రతిదానికి కూడా సబ్ ఎస్ఏలే బిల్లు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పట్టాదారు పాస్బుక్ కావాలి అని వస్తే వాడికి విఆర్ఓ రిపోర్ట్ ఎప్పటికి రావాలి, ఆర్ఐ రిపోర్ట్ ఎప్పటికి రావాలి, తహసీల్దార్ రిపోర్ట్ ఎప్పటికి రావాలి, మ్యూటేషన్ క్యారీ అవుట్ అయినాక ఆ పర్సన్కి చెప్తున్నారు లేదా, ఇవన్నిటికి గురించి మైక్రో మేనేజ్మెంట్ లెవెల్లో సూక్ష్మంగా సర్వే చేసి సూక్ష్మంగా ఆ యొక్క అర్జీని పరిశీలించడం జరుగుతుంది ఇక్కడి నుంచి. మళ్ళీ రెండోది ఏంటంటే ఈ రోజు జరిగిన గ్రీవెన్స్ డేకి సంబంధించి రెవెన్యూ డివిజనల్లో 5 నుంచి 6 అర్జీలు రావడం జరిగింది. మోస్తాదుగా మొత్తం అన్ని కూడా రెవెన్యూ అర్జీలు. మరి ఇంకొక ముఖ్య గమనిక, CCLA వారు, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారు మరియు రెవెన్యూ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ టు రెవెన్యూ వారిద్దరూ కలిపి ఒక మెమో ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా చాలా వరకు వెబ్ ల్యాండ్ని సులభతరం చేశారు. అన్ని జాయింట్ కలెక్టర్ గారు లాగిన్ అవ్వాల్సినవి చాలా వరకు ఆర్డీఓస్కి ఇచ్చారు. చాలా నోషనల్ ఖాతా టు రెగ్యులర్ ఖాతా చేసుకోవడం ఇవన్నీ కూడా తహసీల్దార్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతాయి. డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టడం కానీ, డిస్ప్యూట్ రిజిస్టర్ నుంచి తీయడం కానీ ఇవన్నీ కూడా ఆర్డీఓ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతాయి. మరియు మిస్సింగ్ సర్వే ఎక్స్టెండ్, మిస్సింగ్ ల్యాండ్ ఎక్స్టెండ్ సర్వే నెంబర్స్, రీసర్వే అయిన విలేజెస్కి సంబంధించి LPM కోరిలేషన్స్ కానీ, లేకపోతే పట్టాదారు పాస్బుక్లో ఏమైనా చిన్న చేంజెస్ చేయాలంటే అవి ఇంతకుముందు వరకు మొన్న 1వ తారీఖు వరకు 1 జనవరి 2026 వరకు జాయింట్ కలెక్టర్ గారు లాగిన్కి వెళ్ళి అక్కడ రివర్ట్ బ్యాక్ అయ్యి అక్కడ చేయవలసి ఉండేది. ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన జీవో ప్రకారం మనం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది. అది ఒక విధంగా ఒక వెల్కమింగ్ స్టెప్ అనే చెప్పొచ్చు. సో ఇవన్నీ ప్రజలు ఆలోచన చేసి ఇవన్నిటిని సులభతరంగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం నూతనంగా ఏర్పడిన శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ గురించి ప్రస్తావించారు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లో ఇప్పుడు నూతనంగా వెంకటగిరి, డక్కలి, బాలయ్యపల్లి మండలాలకు చెందిన 116 రెవెన్యూ విలేజ్లను విలీనం చేసుకుని 312 రెవెన్యూ విలేజ్లతో 4,25,000 ఎకరాల వైశాల్యంతో శ్రీకాళహస్తి డివిజన్ నూతనంగా ఏర్పడిందని తెలియజేశారు. మరో శుభవార్త అందరికీ. వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న 3 మండలాలు వెంకటగిరి, డక్కిలి, బాలయ్యపల్లి, ఆ 3 మండలాలకు సంబంధించి వెంకటగిరిలో ఉన్న 78 రెవెన్యూ విలేజెస్ మరియు డక్కిలిలో ఉన్న 16 రెవెన్యూ విలేజెస్, బాలయ్యపల్లిలోని 22 రెవెన్యూ విలేజెస్ అన్నీ కలుపుకొని ఈ 221 రెవెన్యూ విలేజెస్ గాను ఇంకొక 100 విలేజెస్ ఎక్కువ యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని కలిపి 312 రెవెన్యూ విలేజెస్ తోటి 4,25,000 చదరపు కిలోమీటర్లు, 25,000 చదరపు ఎకరాలుగా మన యొక్క శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ అవతరించడం జరిగింది మన 31 డిసెంబర్ 2025. పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలు కాపాడుతున్న 108 అంబులెన్స్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ఆరోపణలు చేస్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఘాటుగా విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో 108, 104 అంబులెన్స్లను ప్రక్షాళన చేసి పాతవాటి స్థానంలో కొత్త వాటిని సమకూర్చుకుందని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం రొయ్య ఆసుపత్రి అత్యవసర విభాగాన్ని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్తో కలిసి పరిశీలించారు. వైద్యం సక్రమంగా అందుతున్నదా, అంబులెన్సులు సమయానికి వస్తున్నాయా అంటూ రోగులను ఎమ్మెల్యే అడగగా సక్రమంగా వైద్యం సమయానికి అంబులెన్సులు వస్తున్నాయని తెలిపారు. అనంతరం అంబులెన్స్ల కండిషన్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, డాక్టర్ హరిప్రసాద్లు పరిశీలించారు. తిరుపతి జిల్లాలో 41 అంబులెన్స్లు, తిరుపతి నియోజకవర్గంలో 8 అంబులెన్స్లు పూర్తి కండిషన్లు తిరుగుతున్నాయని 108 జిల్లా కోఆర్డినేటర్ సురేష్ తెలిపారు. అలాగే 104 అంబులెన్స్లు కూడా పూర్తి కండిషన్లో ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు 104 జిల్లా కోఆర్డినేటర్ రాజేష్ వివరించారు. అంబులెన్స్లు పూర్తి కండిషన్లో రోగుల సేవలు పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 108, 104 అంబులెన్స్లపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అనుభవం లేని అరవిందో సంస్థ 108, 104 నిర్వహణ కట్టబెట్టి వాటిని షెడ్లకే పరిమితం చేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏడాదిన్నర పాలనలోనే 190 ఆధునిక అంబులెన్స్లు కొని ప్రక్షాళన చేశారని ఆయన తెలిపారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అంబులెన్స్లను సక్రమంగా నడుపుకోలేకపోవడంతో పాటు సిబ్బందికి జీతాలు సైతం ఇవ్వలేని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సక్రమంగా 108, 104 అంబులెన్స్లను నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తుంటే నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 నుంచి 11 స్థానాలకు ప్రజలు పరిమితం చేసినా ఆ పార్టీ నాయకులకు జ్ఞానోదయం కలగడం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, హెచ్డీఎస్ సభ్యులు మునస్వామి, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం అయ్యంగార్,
గంగమ్మగుడి పాలక మండలి సభ్యులు మదలత, హరిశంకర్, చందు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలకు రావడం జరిగింది, సందర్శించడం జరిగింది. మన జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున మన నాయకులు, జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సోదరులు హరిప్రసాద్ గారు, పట్టణ అధ్యక్షులు సోదరులు రాజారెడ్డి గారు, జనసేన నాయకులు అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ అంబులెన్స్లు 108 అంబులెన్స్లు కూడా 104 అంబులెన్స్లు కూడా పరిశీలించడం జరిగింది. ఈ రోజు ప్రజల ప్రాణాలు కాపాడేది 108. అటువంటి 108 పైన కొన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుష్ప్రచారం, పచ్చి అబద్ధాలు చెప్పి 108, 104 సరిగా పనిచేయడం లేదు, అన్ని రిపేర్లతో మయమైంది అనేసి మొన్న పత్రికల్లో రావడం జరిగింది. దీన్ని ఎన్డీఏ కూటమి ఖండిస్తా ఉంది. గత ప్రభుత్వంలో అనుభవం లేని అరవిందో సంస్థకు అప్పజెప్పి 108, 104 ఒక పబ్లిసిటీ కోసం తాడేపల్లి రోడ్ లో సీఎం ఆఫీస్ ముందు కాన్వాయ్ ని నిరూపించి పబ్లిసిటీ చేసుకోవడం తప్ప అవన్నీ కూడా మూలపడడం కూడా జరిగింది. 3 నెలలు, 6 నెలలు, సంవత్సరానికంతా అనుభవం లేని సంస్థకు, తన సొంత సంస్థకు, అరవిందో సంస్థకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒరిజినల్ ఎక్విప్మెంట్స్, ఈ దానికి కావాల్సిన మెడిసిన్స్ ఇవన్నిటిని కూడా సరిగా ఉపయోగించుకోకుండా ఓన్లీ రెన్యూవల్ కోసం చేసి అవన్నిటిని కూడా మెయింటైన్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడమే తప్ప వేరే ఉద్దేశం గత ప్రభుత్వంలో లేదు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అనుభవశాలైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, చరిష్మా కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు కూటమి ఏర్పాటు అయిన 6 నెలల నుంచి ప్రక్షాళన చేసి 108 ఒక రోగికి ఎక్కడ ఏది జరిగినా వెంటనే దాన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చడం, జరిగిన విషయం తెలిసిన 108 విషయం తెలిసి కాల్ సెంటర్ నుంచి విషయం తెలుసుకున్న వెంటనే దానికి కావాల్సిన జీపీఎస్ పరికరాలు, హెల్త్ నర్సులు ఎక్కడికక్కడ ట్రాక్ చేస్తూ ఎంతసేపు పడుతుంది, ఎంతసేపులో హాస్పిటల్కి వస్తామని అనేసి కూడా, దీనికి లేట్ అయితే బాధ్యులు ఎవరైనా కూడా తెలుసుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎక్కడ జరిగిన వెంటనే ఇవన్నిటి కూడా జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసుకుంటూ హాస్పిటల్లో చేర్చడం, ప్రాణాలు కాపాడుతున్న 108 సంస్థను 108 ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నాడు. మీరు 5 సంవత్సరాల్లో చేసింది ఏమి చెప్పండి? మీ హయాంలో 300 108, 104 బండ్లు మూలబడింది నిజం కాదా? అవన్నిటినీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రిపేర్లు చేసి చాలని దానికి కూడా దాదాపు 190 కొత్త అంబులెన్స్లను కూడా తీసుకొచ్చి ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు ఉండే చోట అంబులెన్స్లు కూడా కొత్తవి నియమించడం, వ్యవస్థ చెడిపోయిన వ్యవస్థను గాడిలో పెట్టి చెడిపోయిన 108, 104 అంతా కూడా రిపేర్లు చేసి మరమ్మతులు చేసి త్వరలో అన్నిటికీ జీపీఎస్ ట్రాక్ చేసి ఒక గాడిలో పెడుతుంటే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. అంతేకాకుండా 104 సేవలు దాదాపు 41 సేవలు గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో సైతం రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరమైన సౌకర్యాలన్నింటినీ కూడా 104 ద్వారా డాక్టర్లు, మందులు ఉచితంగా సప్లై చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నాయి. అటువంటి పైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా తగదు. ఇది కేవలం పచ్చి అబద్ధాలు, పబ్లిసిటీ కోసం రోజు ఒక అబద్ధం చెప్పుకోవడం జరుగుతోంది. ఈరోజు మీ 5 సంవత్సరాల్లో అమరావతికి పునాదులేసి బిల్డింగులు కట్టినవి దాన్ని అంతా చెట్లు మొలిచేదాకా చేశారు. తిరిగి వచ్చిన 6 నెలల ఎన్డీఏ కూటమి ఏర్పాటైన 6 నెలల నుంచి ఈ సంవత్సర కాలంలో అన్నీ కూడా ఈరోజు ఐకానిక్ టవర్లు అన్నిటి చేసి రాబోయే 2008 పూర్తి డిసెంబర్ నాటికల్లా అమరావతి రాజధాని అన్ని సౌకర్యాలతో తయారు చేసేదానికి మా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కుంటుపడిన ఆగిపోయిన పోలవరాన్ని కూడా పరుగులు తీసి మీ 5 ఏళ్లలో కనీసం పూర్తి చేశారా? మీరు ఆలోచించుకోండి. దాన్ని కూడా ఇంకా 1 year సంవత్సర కాలంలో 2007 డిసెంబర్ కంతా దాన్ని కూడా పోలవరం పూర్తి చేసి ప్రజలకు, ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటోంది. ఇంత మంచి పనులు చేస్తూ ఉంటే కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. రోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు వచ్చి నిన్న ల్యాండ్ అయింది. అది కూడా మా ప్రతిష్ట, మేమే చేసామన్నారు. మీ ప్రతిష్ట ఒక్కటి పూర్తయిందా?
మొదలుపెట్టింది అయిందా? హాస్పిటల్స్ మొదలుపెట్టారు, అవి అయిందా? ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తామనేసి అంటే దానికి కూడా హాస్పిటల్ అమ్మేస్తున్నారు అనేసి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఈ అబద్ధాలు చెప్పి ఈ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా పిచ్చి ముదిరింది. మెంటల్ హాస్పిటల్లో చేర్చే అవకాశాలు తొందరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాటలు, వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో లేవు. ప్రజల పక్షాన ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ కూడా నెరవేరుస్తున్నారనేసి కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఓం నమో వెంకటేశాయ. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏది కూడా ప్రజలకు సహకరించి ప్రజలకు మేలు చేసే ఒక్క పని కూడా జరగని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈరోజు 104, 108ల మీద సాక్షి పాంప్లెట్ లో ఒక కథనం రచించారు. 108లు మూలబడ్డాయి, 104లు మూలబడ్డాయని. మీరే ఈ రోజు మన ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ 104లు 108లు చూస్తున్నాం. అవి ఆధునీకరించి తిరిగి గాడిలో పెట్టి 104 సర్వీసెస్ పల్లె ప్రజలకు అందుబాటులో ఉండేలాగా డాక్టర్లు, అలాగే అందులో ఉన్న ఈసీజీ బ్లడ్ టెస్ట్లే కాకుండా రాబో జూలైలో దాదాపు 41 టెస్టులు గ్రామానికి చేరాలి, గ్రామ ప్రజలకు అందాలి. వాళ్ళు వచ్చి అవి చాలా కాస్ట్లీ, బయట చేయించుకోలేరనే ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం మహాభాగ్యమని ఈ 108 సర్వీసెస్ ని ఏదైతే మూలపడి కుంటుపడిపోయినాయో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈరోజు వాటన్నిటిని కూడా దాదాపు 42 108లు మన తిరుపతి జిల్లాలో, అలాగే 41 104లు సర్వీసెస్ ఇస్తున్నాయి. వాటికి ఒకసారి నేను అడుగుతున్నాను వైఎస్ఆర్ నాయకుల్ని, మీరు కరెక్ట్గా వాళ్ళకి జీతాలన్నా ఇచ్చారా? ఈరోజు మన మీడియా మిత్రులు కూడా వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేయాలి. ఎందుకంటే 108లు 104లన్నీ కూడా మూలపడిపోయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళకు ఈవెన్ జీతాలు కూడా రాని పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు పర్ఫెక్ట్గా జీతాలు వస్తున్నాయి. అవి మేం చెప్పడం కాదు, మన మీడియా మిత్రులే 108, 104 సర్వీసెస్ ఇక దాంట్లో ఉద్యోగస్తులు కూడా కనుక్కోవాలని మేము కోరుకుంటాం. అలాగే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎమర్జెన్సీ సర్వీసెస్ 108లో ఖచ్చితంగా 1 అవర్ లోపల ఎక్కడైతే ఎమర్జెన్సీ సర్వీస్ ఉందో, ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా హార్ట్ అటాక్ కావచ్చు, ఏదైనా సరే 108 సర్వీస్ ట్రాకింగ్ చేస్తున్నారు. ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత వెంటనే పేషెంట్ తీసుకొని అతి దగ్గరగా ఉన్న ఆసుపత్రిలో ఇమీడియట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇచ్చే విధంగా ఈరోజు 108 ట్రాక్ చేయబడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సాక్షి పాంప్లెట్లో వైఎస్ఆర్సీపీ ఒక కథనం ప్రచురించింది. 108లు ఎక్కడ పోయాయని మీద ఆలోచించుకోవాలి. మీ ప్రభుత్వంలో కూలదోసతో మొదలుపెట్టిన మీ ప్రభుత్వం ఒక రైల్వే జోన్ రాలేదు. స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఎత్తిపోయే పరిస్థితి. ఆ రోజుల్లో సెంట్రల్ కలపాలని 3 ముక్కలాట్లాగా రాజధాని 3 అని ఒక శ్మశాన వాటికలాగా మన అమరావతిని తయారు చేసి ఒక్క బిల్డింగ్ కూడా విశాఖపట్నంలోనూ కర్నూలులో కూడా హైకోర్టు రాకుండా చేసి మీరు ఏవైతే చేశారో అవన్నీ ప్రజలు గమనించారు. అందుకే మీ యొక్క పతనము 150 నుంచి 11కు పడిపోయిందని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకోల్లో ఉన్నారు. ఏవైతే 6 సూత్రాలు ఉన్నాయో ప్రతి ఒక్కటిని కూడా మనం ప్రజలకు అందే విధంగా చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రులు 108 సర్వీసెస్ కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, 104 సర్వీసెస్ కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అన్ని వెహికల్స్ రీఫర్బ్ చేశారు. అందరికీ జీతాలు పర్ఫెక్ట్గా అందుతున్నాయి. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, దీనికంటే ఓపెన్ డిబేట్కు రావాలని మేము వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుతున్నాం. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులను సమర్పించగా 10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణాలు కోరారు. కాగా మధురానగర్లో రోడ్లు గుంతలు ఉండడంతో ఆక్రమణకు గురవుతుందని రోడ్డు వేయాలని, మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్న కంటిజెన్సీ వర్కర్లకు జీతాలు పెంచాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, భవానీ నగర్ నందు పగిలిపోయిన డ్రైనేజీ పైప్ లైన్ మరమ్మతులు చేయాలని, రవీందర్ నగర్లో యూడీఎస్ త్రాగునీటి పైపులు వసతి కల్పించాలని, కేబీ లేఅవుట్ నందు మ్యాన్ హోల్ సమస్య పరిష్కరించాలని, చెన్నారెడ్డి కాలనీ పంచాయతీ కార్యాలయం వద్ద చెట్టు కొమ్మలు తొలగించాలని, బస్టాండ్ సమీపంలోని రిలయన్స్ ఎదురుగా ఉన్న రోడ్లలో గుంతలు పూడ్చాలని, లక్ష్మీపురం కూడలి వద్ద సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని, కరకంబాడి లీలామహల్ డెడ్ ఎండ్ వద్ద గరుడ వారిది లీక్ అవుతుందని అరికట్టాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో
డెప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పరిధిలోని సూళ్లూరుపేట ఈఎస్ఐ డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఇన్ఛార్జ్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ జి పద్మజ పేర్కొన్నారు. సోమవారం వైద్యశాలలో జరిగిన ప్రత్యేక సమావేశంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని డాక్టర్లు, వైద్య సిబ్బంది కేక్ను కట్ చేసి ఆమెకు పుష్పగుచ్చం శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మజ మాట్లాడుతూ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ జోష్నమ్మ, వికాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 108 అంబులెన్సులపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. తిరుపతి రోయ ఆసుపత్రి అత్యవసర విభాగాన్ని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్తో కలిసి పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కు వచ్చిన అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. టీటీడీ కళ్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదిక రూపొందించాలి. అంతర్గత ఆడిట్ సమీక్ష సమావేశంలో టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లోకి నూతనంగా వెంకటగిరి, డక్కలి, బాలాయపల్లి మండలాలకు చెందిన 116 రెవెన్యూ గ్రామాలు విలీనంతో శ్రీకాళహస్తి నూతన డివిజన్గా ఏర్పాటు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.